ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వచ్చేసి ఎంబీఏ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడబోతున్నాం. అదేంటంటే ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్ మేనేజ్మెంట్ అండి. ఇది మామూలుగా వచ్చేసి మనకి మార్కెటింగ్ అండ్ హెచ్ఆర్కి సంబంధించిన, అంటే మీరు నెక్స్ట్ థర్డ్ సెమ్ ఫోర్త్ సెమిస్టర్లో మీరు స్పెషలైజేషన్ తీసుకుంటారు కదా, అక్కడ యూజ్ అవుతుందండి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన బేసిక్స్ అనేది నేర్పించడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్లో వచ్చేసి వాట్ ఈజ్ వాట్ అన్నట్టుగా అవుతారు. మీరు ఇక్కడ చూసుకునేటప్పటికి మనకి ఫస్ట్ యూనిట్లో వచ్చేసి ప్రొడక్షన్ ఆపరేషన్స్ వాటి గురించి, దాని హిస్టరీ గురించి డెప్త్గా ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ యూనిట్లో వచ్చేసి స్పెషాలిటీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ అగ్రిగేట్ ప్లానింగ్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత షెడ్యూలింగ్స్ కానివ్వండి, వర్క్ స్టడీ అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్స్ కానివ్వండి, అలాగే ప్రొడక్టివిటీ, ఇవన్నీ మనకి 5 యూనిట్స్లో ఉన్నాయి. అయితే మీరు ఒకసారి గమనించుకోవాలి, మీ యూనివర్సిటీకి సంబంధించిన ఏవైనా టాపిక్స్ దీంట్లో ఉన్నట్లయితే, లేదా మీ యూనివర్సిటీకి సంబంధించిన ఏవైనా దీంట్లో మ్యాచ్ అవుతున్నట్లయితే మీకు ఈ వీడియో చాలా ఉపయోగపడవచ్చు. నేను కొంచెం స్పీడ్గా అనేది చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, ఎందుకంటే నేను కంటిన్యూస్గా వీడియోస్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను. చాలా రోజులు అయిపోయిందిగా మన ఛానల్లో వీడియోస్ పెట్టి, అందుకని నేను కంటిన్యూస్గా చెప్పుకుంటూ వచ్చేస్తున్నాను. కాబట్టి కొంచెం స్పీడ్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటాను. అయితే మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరు కింద కామెంట్ చేస్తూ ఉన్నారు, అండ్ బ్రో మేము ఇక్కడ కేస్ స్టడీ రాయాలి, కేస్ స్టడీలో మాకు కొన్నిటి సబ్జెక్టులలో మాకు ప్రాబ్లం రావచ్చు, కొన్నిట్లలో థియరీ రావచ్చు. అయితే మేము ప్రాబ్లం వస్తే ఎలా రాయాలి, అలాగే థియరీ వస్తే మేము ఎలా కేస్ స్టడీ అటెంప్ట్ చేయాలి ఎగ్జామ్లో అనేది అడుగుతూ ఉన్నారు. అయితే నేను దాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇక్కడ వచ్చేసి మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి వచ్చాం కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాము. అయితే మీరు ఈ సిలబస్ అంతా ఒకసారి చెక్ చేసుకోండి, మీ యూనివర్సిటీకి సంబంధించిందో లేదో అనేది. ఎందుకంటే మన ఏపీలోను తెలంగాణలో డిఫరెంట్ యూనివర్సిటీలు ఉన్నాయి. వాళ్ళు కొన్ని టాపిక్స్ అనేవి ఇంట్రెస్టింగ్ ఉన్నవి, లేదా స్టూడెంట్స్కి ఇవి ఫ్యూచర్లో ఉపయోగపడతాయి అనుకున్న టాపిక్స్ అనేది తీసుకొని మీకు సిలబస్లో చేర్చుతూ ఉంటారు. కాబట్టి నేను పర్టికులర్గా ఈ యూనివర్సిటీ కానీ చెప్పలేకపోతున్నాను. కొన్ని యూనివర్సిటీ నేను తీసుకున్న క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఎస్వి యూనివర్సిటీ అండి. ఎస్వి యూనివర్సిటీ ప్యారలల్గా వచ్చేసి అలా ఈఎస్వి విక్రమ్ సింహపురి యూనివర్సిటీ కూడా సిమిలర్గా ఉంటుంది. రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కాకపోతే కొన్ని టాపిక్స్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ యూనిట్, థర్డ్ యూనిట్లో కొంచెం డెప్త్గా అడిగినట్లయితే ఎస్వి యూనివర్సిటీలో కొంచెం తక్కువ అడుగుతూ ఉంటాడు. ఇవండి యూనిట్స్ గురించి, అంటే మీకు వచ్చిన సిలబస్ సబ్జెక్ట్స్ గురించి ఇదండి టాపిక్స్ గురించి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోయేటప్పటికి మనకి పిఓఎం అంటే ప్రొడక్షన్ ఆపరేషన్ మేనేజ్మెంట్ అండి. చూసుకుందాము. పిఓఎం డెవలప్మెంట్ ఏంటి, తర్వాత ఈ డిజైన్ ఇవన్నీ రావడం జరుగుతుంది. సిడిఎంకి అనాలిసిస్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ టెక్నాలజీ ఏంటి, 5 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. లాస్ట్ వీడియోలో చెప్పినట్లే ఈ వీడియోలోకి చెప్తున్నాను అండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. వాట్ ఈజ్ వాట్ అంటే ఇప్పుడు ప్రతి యూనిట్లో మీకు చాలా టాపిక్స్ ఉంటాయి. కాబట్టి ప్రస్తుతానికి మీరు నేర్చుకోవాల్సినవి ఈ 5 క్వశ్చన్స్ అండి. దీన్ని బట్టి మీరు నేర్చుకున్నట్లయితే దీంట్లో మనకి ఎక్కువ ఫోకస్ పెట్టాల్సినవి, మీ ఎగ్జామ్ డేట్ అయితే ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీరు కామెంట్ చేసినట్లయితే అప్పుడు నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతానికి మీరు ఈ నోట్ చేసుకోండి, పాస్ చేసుకొని. క్లియర్గానే ఉందనుకుంటున్నాను, మీకు నీట్గానే కనిపిస్తుంటుంది. మనకి సెకండ్ యూనిట్ నుంచి మళ్ళీ ఒక 5 క్వశ్చన్స్ అని తీసుకోవడం జరిగింది. అలాగే లొకేషన్ ఫెసిలిటీస్, అవుట్లెట్ ఫెసిలిటీస్ ఎలా ప్రొవైడ్ చేసుకోవాలి ఒక ఆర్గనైజేషన్కి, ఒక ప్రొడక్షన్ లొకేషన్కి అని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొన్ని క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. చూసుకోండి, కొంచెం టైం అనేది లేదండి, ఏం అనుకోవద్దు. నేను కొంచెం స్పీడ్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, మీరు ఒకసారి నోట్ చేసుకోండి. మనకి ఈ ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్ మేనేజ్మెంట్లో మనకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ని ఎలా మనం సాల్వ్ చేయాలి ఏంటి అనేది మనం నెక్స్ట్ కేస్ స్టడీల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ప్రస్తుతానికి నీడ్ అయితే లేదు కేస్ స్టడీల గురించి. కేస్ స్టడీలు మన నిదానంగా అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. థర్డ్ యూనిట్లో మనకి వచ్చేసి షెడ్యూలింగ్ ఇన్ జాబ్స్ టైప్స్ అని కానివ్వండి, అలాగే షాప్ లోడింగ్, అసెస్మెంట్, సీక్వెన్సింగ్ దీని గురించి రాయమంటారు. తర్వాత అబౌట్ ద షెడ్యూలింగ్ ఇన్ అని ఎక్స్ప్లెయిన్ ది మెథడ్స్ ఆఫ్ ప్రొడక్షన్ కంట్రోల్ అండ్ వరల్డ్ క్లాస్ ప్రొడక్షన్ అని కానీ ఇవి క్వశ్చన్స్ అండి. చూసుకోండి థర్డ్ యూనిట్ నుంచి. ఫోర్త్ యూనిట్లో మనకు వచ్చేసి మెథడ్ స్టడీ, అలాగే వర్క్ మెజర్మెంట్స్ కానివ్వండి, వర్క్ డిజైన్ కానివ్వండి, ఇలాంటివన్నీ వస్తుంటాయి. ఇండస్ట్రీ ఇంజనీరింగ్ టెక్నిక్స్, అలాగే క్వాలిటీ అష్యూరెన్స్, అలాగే క్వాలిటీ కంట్రోల్ కాన్సెప్ట్స్, ఇక్కడ యాక్సెప్టెన్సీ సింప్లిఫైయింగ్, థియరీ ఆఫ్ కంట్రోల్ చార్ట్స్, ఇవన్నీ చూసుకోండి.
మెటీరియల్స్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కామెంట్లో కామెంట్ చేయండి, మెటీరియల్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా. 5th యూనిట్ నుంచి మనం ఓన్లీ 3 క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. ఈ మూడిట్లో ఖచ్చితంగా అనేది ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. మూడింటి మీద ఒకసారి ఫోకస్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి మీకైతే ఎప్పుడైతే ఎగ్జామ్స్ ఉంటాయో అప్పుడు ఒకసారి మీరు మెసేజ్ చేసినట్లయితే కామెంట్లో నేను ఆ వీడియోని ప్రొవైడ్ చేస్తాను. ఏదంటే మనం ఎక్కువ ఫోకస్ చేయాలి, ఎలా చదవాలి ఏంటి అన్నది అక్కడ నేను ఎగ్జామ్ టైం వచ్చినప్పుడు నేను చెప్తాను. ప్రస్తుతానికి మీరు అన్నీ చూశారనుకుంటాను. మీరు ఎవరైనా చూడనట్లయితే పాస్ చేసుకుని వీడియోని చూడండి. ఈ వీడియోలో అంతే. జై హింద్, జై భారత్.